ఇన్స్టా వేదికగా పరిచయమైన ప్రేమ చివరికి మృత్యువుగా మారిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శృతి ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్ లో నివాసం ఉండేది. అయితే పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ తో ఇన్స్టాలో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. శృతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో 20 రోజుల క్రితం దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే హఠాత్తుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో శృతి అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శృతి ఆత్మహత్య చేసుకోలేదని, తన భర్త తనని చంపాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. చంపేసే వాటికి తప్పించుకున్నారు వాళ్ళు. మాట్లాడచ్చేది ఉండదు కలుగులే పోతారు అంతే. అడుగు వీడియోలు తీసుకో బాబు, ఇష్యూ అవుతుంది కాబట్టి ఫోన్ పోవడానికి లేదు, పోవడానికి లేదు. ఎందుకనే విషయం పంపించాలనే విషయం చెల్ల గట్టి ధైర్యం నాకన్నా లేదంతా కాదు అసలు. చంపేసిండ్రు, వేసిందైతే 4 బయట పడుతుంది, ఈడ పడుతుంది, గట్టినో బాత్రూమో పోతుంది. లేదు లేనే లేదు, వాళ్ళు ఏదో చేసిండ్రు. తర్వాత ఊరేసి నమ్మించారు. పక్కా వాళ్ళే చంపారు. వాళ్ళకి మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎట్లా చంపారు? మేమిద్దరమే మా అయ్యకు కొడుకులాగా పెంచిండు మమ్మల్ని. మా అయ్యకు కొడుకు లక్ష్మి మమ్మల్ని పెంచిండు. మా చెల్లిని చంపించిండు. ఎందుకు దాక్కున్నారు అంటే తప్పు చేస్తేనే కదా దాక్కునేది.